హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 శిక్షణా తరగతులు కొన్ని వేల మందికి అందించి కొన్ని వేల మంది ఈ యొక్క ప్రీమియర్ ఉద్యోగాల్లో ఆ యొక్క ఎగ్జామ్స్ని వాళ్ళు ఫేస్ చేసి సక్సెస్ అయినటువంటి ఎంతోమందికి మెంటార్గా ఉంటూ ఒక హిస్టరీ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి ఒక ఎస్టీమ్ పర్సనాలిటీ కరీం సార్ మనతో ఉన్నారు. ఐ మై సెల్ఫ్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ కరీం సార్. లైఫ్లో ఏంటంటే కరీం సార్ క్లాస్ అనేటువంటిది నువ్వు సక్సెస్ అయితేనే కాదు, ఆ క్లాస్ వింటే లైఫ్లో ఒక డైమెన్షన్ తెలుస్తూ ఉంటుంది, ఒక ఫ్యాకల్టీ పట్ల ఒక రెస్పెక్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. వీఆర్ ప్రివిలేజ్డ్ అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్వైట్ కరీం సార్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండ్ విల్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ టుడే. సో గ్రూప్ 1 విద్యార్థులు చాలామంది తెలుగు మీడియం ఎవరైతే రాశారో నష్టపోయారనేటువంటిది ప్రముఖంగా ఈ మధ్య వినిపిస్తున్నటువంటి వార్త. ఇందులో నిజం ఎంత అనేటువంటిది కూలంకషంగా వారిని అడిగి తెలుసుకుందాం. హార్టీ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య ఎవాల్యుయేషన్ నుంచి చాలా మంది చెప్తుండేది ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు చాలా నష్టపోయారనేటువంటిది ప్రధానంగా మనం వింటూ ఉన్నాం. సో మీకు ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది అనేటువంటి దానిపైన అవగాహన ఉంది కాబట్టి మీరు ఏ అంశాలు పరిశీలించారు సార్? ఎక్కడెక్కడ ల్యాప్సెస్ అనేటువంటి మీరు గుర్తించారు సార్? తెలంగాణలో ముఖ్యంగా యాక్చువల్గా ఈ సమస్య ఆంధ్రలో కూడా ఉందనుకోండి, బట్ ఇప్పుడు కంటెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము. టీజీపీఎస్సీ ఇటీవల రిలీజ్ చేసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే జరిగిందో దానిపైన చాలా వివాదాలు పత్రికల్లో చూస్తున్నాము. తర్వాత విద్యార్థులు చాలామంది తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాతో కాంటాక్ట్ చేస్తున్నారు, బాగా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా వచ్చి మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ వాల్యుయేషన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను మనం ఎలా అధిగమించాలి. సో ఈ టాపిక్ ముందుగా నేను సాక్షి ఎడ్యుకేషన్కు ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. ఒక మంచి టాపిక్ తీసుకొని విద్యార్థులను ఎన్లైటెన్ చేయడము, అట్ ద సేమ్ టైం మన రిక్రూటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యలు ఉన్నాయి అనేటువంటిది. ముఖ్యంగా ఇక్కడ మనము ఎవరిని విమర్శించడం అనేది జరగదు, సిస్టంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను డిస్కస్ చేసి ఈ సమస్యలను ఎలా అధిగమిద్దాం అనేటువంటిది మనం ఇక్కడ చర్చిస్తాము. ఒకటి ప్రధానంగా స్టూడెంట్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి దాదాపుగా 40% తెలుగు మీడియంలో రాశారు. 40% తెలుగు మీడియంలో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో అసలు టాపర్స్లో ఎవరు లేరనేటువంటిది విద్యార్థుల యొక్క వాదన. మరి టీఎస్పీఎస్సీ దీనికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్య చేయలేదు, వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వలేదు. చాలామంది స్టూడెంట్స్ అడిగారు టీఎస్పీఎస్సీని, ఇందులో ఫస్ట్ టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయము. వాళ్ళు ఆ విషయాన్ని తప్ప మిగతా అన్ని విషయాలు చెప్పారనమాట. అంటే బీసీలు ఎంతమంది వచ్చారు, ఎస్సీలు ఎంతమంది వచ్చారు, ఎస్టీలు అంటే పిల్లలు ఏమి అడిగారు, వాళ్ళు ఏమిస్తున్నారు అనేటువంటిది సంబంధం లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వచ్చి తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయకపోయినా మార్కులు వచ్చాయనేది నేను చెప్పడం లేదండి ఎక్కడ కూడా. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన వాళ్ళని కూడా నేను చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళు ఐఐటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు, సివిల్ సర్వీసెస్ మాకే చాలామంది మా దగ్గరే సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకొని సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మార్కులు రావడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనే కంటే కూడా ఎక్కువగా అనలిటికల్గా రాసిన వాళ్లకు న్యాయం జరగలేదనేటువంటిది విద్యార్థులతో నేను చర్చించినప్పుడు నాకు తెలిసిన విషయము. అనలిటికల్గా ఈ సమస్య ఈ రిక్రూట్మెంట్కు కాదు, ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇదే సమస్య ప్రతిసారి వస్తుంది. మరి ఈసారి తెలంగాణలో ఎందుకంటే కొంత తెలంగాణ విద్యార్థులకు పోరాడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు తెలంగాణ సంస్కృతి కానీ వాళ్ళ చరిత్రలో చూస్తే ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి తమను దోపిడీ చేస్తున్నటువంటి వారి వ్యతిరేకంగా పోరాడడం అనేది సంస్కృతిలో భాగమైంది. అంత పోరాట పటిమ ఆంధ్రలో లేకపోవడం, అందుకని అక్కడ ఎక్కువగా కాంట్రవర్షియల్ రాదు. బట్ సమస్య అక్కడ కూడా ఉంది. ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా ఇక్కడ ప్రిలిమ్స్ విషయానికి వస్తే, ప్రిలిమ్స్ అయితే హ్యాపీగా ఆబ్జెక్టివ్లో జరుగుతుంది. మీరు ఆబ్జెక్టివ్లో ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక కంప్యూటర్, దీన్నే మనం ఆబ్జెక్టివ్ చూడండి, ఆ పాయింట్లోనే ఆబ్జెక్టివ్ అంటే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సబ్జెక్టివిటీ లేకుండా, పక్షపాత వైఖరి లేకుండా ఒక యంత్రము మార్కులను ఇస్తుంది, అక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మెయిన్స్కు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ను మనం సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అని కూడా అంటుంటాం. వ్యాస రూపంలో రాసేటువంటి సబ్జెక్టివ్, పేరులోనుంది సబ్జెక్టివ్ మీనింగ్స్ చూస్తే బయస్ అనే మీనింగ్ ఒకటి వస్తుంది, పక్షపాత వైఖరి అనే మీనింగ్ ఒకటి వస్తుంది. డెఫినెట్గా అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్లో సమస్యలు అనేటువంటి డెఫినెట్గా వస్తాయి ఇవాల్యుయేట్ చేయడంలో. ఇప్పుడు నేను ఒక ఎస్సేను
ఒక ఒక వ్యాసాన్ని నేను రాసి మీకు 10 కాపీలు నేను జిరాక్స్ కాపీలు ఇస్తాను, మీరు 10 మంది ప్రొఫెసర్లకు పంపించండి, 10 రకాల మార్కులు వస్తాయి. అందుకనే దాన్ని మనం సబ్జెక్టివ్ అంటాం. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ది పర్సన్ హూ ఈజ్ ఎవాల్యుయేటింగ్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్టివిటీ ఉండదు, సబ్జెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇవాల్యుయేషన్. నేను ఇక్కడ బేసిక్గా నేను మాట్లాడదలుచుకున్నటువంటిది క్వాలిటీ ఆఫ్ ఇవాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాను. అవినీతి జరిగిందనేటువంటిది పత్రికల్లో ఎక్కడెక్కడో చదివాను, బట్ నాకు తెలియదు దాని గురించి. తెలియని విషయాల గురించి నేను మాట్లాడాను. అవినీతి జరిగిందా లేదా అనేది నాకు తెలియదు అది. కానీ క్వాలిటీ ఆఫ్ ఇవాల్యుయేషన్ మాత్రం నేను డెఫినెట్గా ప్రశ్నిస్తాను. ఏపీపీఎస్సీలో ఈ సమస్య ఉంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ను ఇవాల్యుయేట్ చేసేటువంటి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేటువంటిది ఇక్కడ ప్రశ్న. టీఎస్పీఎస్సీ అంటే టీఎస్పీఎస్సీ విద్యార్థులు చాలామంది నష్టపోయిన విద్యార్థులు రోడ్లపైకి రావడంతో ఈ సమస్య చర్చకు వచ్చింది. బట్ అదర్వైజ్ ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన యూనివర్సిటీలు చూడండి, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ యూనివర్సిటీల్లో ముఖ్యంగా ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్స్, మీకు తెలుసు ఈ ఎగ్జామ్స్లో అన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. హ్యుమానిటీస్ కానివ్వండి, సోషల్ సైన్సెస్ కానివ్వండి, దీనికి లైన్ షేర్ ఉంటుంది. ఎగ్జామ్స్లో వీటికి లైన్ షేర్ ఉంటుంది. ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ను బోధించేటువంటి ప్రొఫెసర్లు మీరు యూనివర్సిటీలో వెళ్ళండి, ఏ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్లు లేరండి, ఖాళీగా ఉన్న యూనివర్సిటీలు. నేను ఎంఏ చదివి పిహెచ్డి కూడా చేశాను. నేను పిహెచ్డిలో నా యూనివర్సిటీ గురించి నేను చూస్తే చాలా షాకింగ్ ఏంటంటే అందులో ఒక్క లెక్చరర్ కూడా లేరు, ఒక ప్రొఫెసర్ లేరు. ఉన్న వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగలేదు. ఏదో సీనియర్ స్టూడెంట్స్, యూనివర్సిటీలో సీనియర్ స్టూడెంట్స్ తీసుకొని ఎంఏ క్లాసులు జరిపిస్తున్నారు. అక్కడ పిల్లలకు ఇంట్రెస్ట్ లేదు, చెప్పేవాళ్ళకి లేదు. ఒకరు కంటే ఒకరు లేరు. నేను చదివిన యూనివర్సిటీలోనే ఒకరు లేరు. కాబట్టి యూనివర్సిటీలన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఇక ఎవరిపైన డిపెండ్ అవుతున్నారంటే లెక్చరర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ను. మరి జూనియర్ కాలేజ్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ను తీసుకున్నారు. ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎంతవరకు ఈ పేపర్లకు న్యాయం చేశారనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి సమస్య అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 6th పేపర్, తెలంగాణలో 6th పేపర్ మీరు చూస్తే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. తెలంగాణ మూమెంట్ అనేటువంటిది, స్టేట్ ఫార్మేషన్ అనేటువంటి పేపర్. ఈ పేపర్ ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజ్లో, అక్కడ అకాడమిక్స్లో లేదు. అంటే అర్థం ఏంటి, మన లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్లు ఈ పేపర్ని ఎక్కడ టీచ్ చేయడం లేదు. వాళ్ళు ఇండియన్ హిస్టరీ చెప్తుండొచ్చు, తెలంగాణ హిస్టరీ చెప్తుండొచ్చు, లేదా యూరోపియన్ హిస్టరీ చెప్తుండొచ్చు. వాళ్ళని తీసుకొని వచ్చి తెలంగాణ పేపర్ను ఇచ్చారు. వాళ్ళకు కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మాలాంటి ఫ్యాకల్టీకి ఏంటంటే మాకు కూడా చాలా కొత్తదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరగోపాల్ కమిటీ ఈ సిలబస్ను సెట్ చేసిన తర్వాత కొత్తగా చూసాం. అందులో చాలా టాపిక్స్ మాకు కూడా తెలియదు. బట్ స్టూడెంట్స్కి మేము చెప్పాలి, అది మా జీవనోపాధి కాబట్టి అన్ని లైబ్రరీలు తిరిగి, అన్ని బుక్ స్టాళ్ళు తిరిగి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ చిన్న పుస్తకమైనా తీసుకొని చదవడం మొదలుపెట్టాం. లేకపోతే మాకు అక్కడ జీవనోపాధి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మీ కాలేజీలలో ఉండదు. కాలేజీలకు వాళ్ళ ఫిక్స్డ్ కరికులం ఉంటుంది, దాన్ని వాళ్ళు టీచ్ చేస్తుంటారు. వాళ్ళని పిలిపించి మీరు ఈ పేపర్లు వాళ్ళకి ఇచ్చి ఇవాల్యుయేట్ చేయమంటే సబ్జెక్ట్ వాళ్లకు, ఎందుకంటే దానిపైన వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు, వాళ్ళు మార్కులు ఎలా వేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే క్వశ్చన్ సెట్ చేశారో తెలంగాణ మూమెంట్ గురించి ఒక క్వశ్చన్ ఆయన కీ కూడా ఇస్తారు. ఒక 5-6 పాయింట్స్ ఇస్తారు. ఒక 5-6 పాయింట్స్ ఇచ్చి 5-6 పాయింట్స్ ఉన్న వాళ్లకు మార్కులు వేయండి, మ్యాక్సిమం ఒక 70% వేయండి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అవగాహన లేనటువంటి, అందరు కాకపోయినా కొంతమందికి అవగాహన డెఫినెట్గా ఉండదు. నేను అందరినీ బ్లేమ్ చేయడం లేదు. చాలామంది టీచర్లకు ఆ పేపర్ పైన అవగాహన, వాళ్ళు మంచి టీచర్లు కావచ్చు వాళ్ళ సబ్జెక్ట్లో, కానీ ఈ పేపర్ ఎందుకు అవగాహన లేని వాళ్ళు తమకు కీ ఇచ్చినటువంటి 5-6 పాయింట్స్ ఈ ఆన్సర్లో ఉన్నాయా లేదా అని వెతకడం మొదలుపెట్టారు. నేను గెస్ చేస్తున్నానండి, నా దగ్గర ఏమి శాస్త్రీయమైన ఆధారాలు లేవు, బట్ ఏం జరిగి ఉంటుంది అనేది. సో ఈ 5-6 పాయింట్లను వెతకడం, 3 పాయింట్లు ఉంటే ఒక రకమైన మార్కులు వేయడము, 4 పాయింట్స్ ఉంటే ఇంకొక రకమైన మార్కులు వేయడం. అంటే ఇక్కడ ఇవాల్యుయేషన్ జరగడం లేదు, ఆ పాయింట్స్ ఉన్నాయా లేదని వెతుకుతున్నారు. అది హ్యుమానిటీస్లో కానీ సోషల్ సైన్సెస్లో కానీ చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సమస్య కానివ్వండి, ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో గొప్పతనం అనండి, ఒకే అంశాన్ని పలు రకాలుగా మనం విశ్లేషించడం అనేటువంటిది. ఇప్పుడు మీరు సైన్స్లో 2x2 4 అవుతుందండి, కానీ ఆర్ట్స్ సబ్జెక్ట్లో మీ కెపాసిటీని బట్టి దాన్ని 3 లేదా 5 కూడా తీసుకెళ్ళి చూపించవచ్చు. ఆ స్టాండర్డైజేషన్ ఉండదు, దాని గొప్ప విషయం. కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒకే సమస్యను పలు రకాలుగా విశ్లేషిస్తాడు. ఇవాల్యుయేట్ చేసేటువంటి వ్యక్తి ఆ విద్యార్థి యొక్క విశ్లేషణ సామర్థ్యం ఏముంది, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏముంది, ఈ ఆన్సర్కు తన నుంచి ఏమైనా అతను కాంట్రిబ్యూట్ చేయగలిగాడా, ఇతని ఆలోచనలను జోడించగలిగాడా
అంటే ఆబ్జెక్టుకు డిస్క్రిప్టివ్కు తేడా అండి. డిస్క్రిప్టివ్ ఎందుకు చేస్తారంటే ఒక విద్యార్థి నైపుణ్యం ఏంటి సొంతంగా, అంటే ఆన్సర్ అనేటువంటిది రాసే విధంగా కాకుండా ఆలోచించే విధంగా ఉండాలి. అంటే ఆ ఇవాల్యుయేటర్ కూడా ఎన్లైటన్ కావాలి. ఓహో, అద్భుతమైన పాయింట్స్ని ఈ అబ్బాయి యాడ్ చేయగలిగాడు, అద్భుతంగా ఒక ఇంట్రొడక్షన్ ఉంది, ఒక బాడీ ఆఫ్ ఆన్సర్ ఉంది, కన్క్లూజన్లో తన ఐడియాస్ ఇవ్వగలిగాడు, దీన్ని పలు రకాలుగా విశ్లేషించగలిగాడు, పుస్తకాల్లో లేని అంశాలు కూడా విశ్లేషణ. ఇది డిస్క్రిప్టివ్ పర్పస్. కానీ ఇక్కడ పర్పస్ అనేటువంటిది కంప్లీట్గా డిఫీట్ అవుతుంది. అంటే ఒక ప్యాటర్న్ మీరు తీసుకొని ఒక 5-6 పాయింట్లు తీసుకొని 5-6 పాయింట్లు ఉన్నాయా లేదా, అంతకంటే మంచి పాయింట్లు రాసి ఉండొచ్చు, అయినా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నేను కూడా దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన వ్యక్తినే. దాదాపుగా 25-26 ఏళ్ల నుంచి, ఒక 4 ఏళ్ళు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివాను. 26-27 ఏళ్ల నుంచి నేను టీచ్ చేస్తున్నాను. గ్రూప్ 1 వాళ్ళకు టీచ్ చేస్తున్నాను, గ్రూప్ 2 వాళ్ళకి టీచ్ చేస్తున్నాను, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి టీచ్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, నేను ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా టీచ్ చేసిన అనుభవం ఉంది. ఇప్పటికి కూడా నేను టీచ్ చేస్తున్నాను. నేను తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో కూడా నేను టీచ్ చేస్తున్నాను. కాబట్టి పిల్లలతో నాకు ర్యాపో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత, సార్ ఈ రకంగా మేము విశ్లేషించాము. తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా అద్భుతంగా, నాకు తెలిసినటువంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా అద్భుతంగా విశ్లేషణాత్మకంగా, అలానే ఇంగ్లీష్ వాళ్ళు రాయలేదని నేను చెప్పడం లేదు, చాలా అద్భుతంగా విశ్లేషణాత్మకంగా వాళ్ళ ఆన్సర్స్ రాశారు. ఆ ఆన్సర్లను పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన చేతిలో ఉన్న కీలో ఉన్న పాయింట్స్ అందులో అతనికి కనిపించి ఉండకపోవచ్చు. నేను ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనుకుంటాను. నాకు ఒక స్టూడెంటు, అబ్బాయి ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసరు. తెలంగాణ సిలబస్ మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసినప్పుడు మెటీరియల్ ఎక్కడా లేదు. అలాంటిది అబ్బాయి అన్ని లైబ్రరీలు తిరిగాడు, సారస్వత పరిషత్కి వెళ్ళాడు, తెలంగాణ పైన ఉన్నటువంటి బుక్లెట్స్ కానీ పుస్తకాలు అన్నీ గ్యాదర్ చేసి పుస్తకం రాశాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. తెలంగాణ ఉద్యమ చరిత్ర అని పుస్తకం రాశాడు అబ్బాయి. అతను నా స్టూడెంట్ కావడం, సివిల్ సర్వీస్ స్టూడెంట్ కావడము. నేను ఆ పుస్తకానికి ఫోర్వర్డ్ కూడా రాశాను. కనీసం ఆ పుస్తకము ఒక 2 లక్షల కాపీలు అమ్మి ఉంటుందండి. అబ్బాయి ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్ అతను. అబ్బాయి మొన్న మెయిన్స్ రాస్తే ఆ తెలంగాణ పేపర్లో అతనికి వచ్చిన మార్కులు షాక్కు గురి చేశాడు. అంటే ఒక పుస్తకము, మొట్టమొదటి పుస్తకం అండి అతను రాసినటువంటిది. ఆ పుస్తకము మేము కూడా ఫ్యాకల్టీలో అప్పుడప్పుడు ఏం రాశాడని అతని సోర్సెస్ ఒకసారి పుస్తకం రాసిన తర్వాత ఆ సోర్సెస్ అన్ని నా దగ్గర తెచ్చి చూపించాడు అతను, ఒరిజినల్ సోర్సెస్. సార్ ఈ పుస్తకాల నుంచి నేను రాశాను. అబ్బాయితో నేను మొన్న మాట్లాడుతుంటే చాలా బాధేసింది. చాలా భయానకమైన మార్కులు వేశారండి. అది చాలా బాధాకరము. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాల్యుయేషన్ సిస్టమ్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలానే ఇంగ్లీష్ పిల్లలు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు సరిగా రాలేదని నేను చెప్పడం లేదు, వాళ్లకు న్యాయం జరిగి ఉండొచ్చు. కానీ తెలుగు మీడియం వాళ్ళకైతే డెఫినెట్గా అన్యాయం జరిగింది. ముఖ్యంగా విశ్లేషణాత్మకంగా రాసిన వాళ్ళని మీరు పట్టించుకోలేదు. ఆ పర్పస్, డిస్క్రిప్టివ్ పర్పస్ను డిఫీట్ చేశారు. అది ఇక్కడ నేను గమనించినటువంటి విషయం. అంటే మీ యొక్క అనాలిసిస్ ప్రకారం ఒక పేపర్ అనేటువంటిది ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎంత టైం వెచ్చించి కరెక్ట్ చేశారని మీరు భావిస్తున్నారు? రైట్ అండి, ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయము. చాలామంది విద్యార్థులు, నేను వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, విద్యార్థులు డైరెక్ట్గా మాట్లాడడం కానివ్వండి, నేను వింటున్నాను. విద్యార్థులు మెయిన్గా చెప్తుంది ఏంటంటే, టీజీపీఎస్సీనే స్వయంగా ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు. మేము 3 months తీసుకున్నాం. 21,000 పేపర్లు, ఒక్కొక్క వ్యక్తి 6 పేపర్లు రాస్తారు. అంటే 21,000 × 6,000 మీరు చూడండి, 1,20,000 పేపర్లను మేము 3 నెలల్లో ఇవాల్యుయేట్ చేశామని టీజీపీఎస్సీ వెబ్ నోట్లో చెప్పడం జరిగింది. తర్వాత వెబ్ నోట్ తీసేశారన్నమాట, ప్రశ్నించడం. దాన్ని తీసేశారు వాళ్ళు. అది ఇంకొక కాంట్రవర్సీకి కారణం అనమాట. వాళ్ళు వెబ్ నోట్ను వాళ్ళు వెనక్కి తీసుకోవడం. ఇప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, 21,000 × 6 పేపర్లు, ఒక్కొక్క పేపర్లో 15 ప్రశ్నలు. జస్ట్ ఇమాజిన్, 1,20,000 పేపర్లు, ఒక్కొక్క పేపర్లో 15, 3 నెలలు. ఒక్కొక్క పేపర్కు సగటున, అంటే దాంట్లో హాలిడేస్ ఎన్ని ఉన్నాయి, వర్కింగ్ అవర్స్ ఎన్ని, వాళ్ళు టీ కాఫీలు భోజనాల టైం ఎంత ఉంటుంది, ఇవన్నీ తీసి పిల్లలు బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళేమి చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళు లెక్కలు వేస్తే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక్కొక్క పేపర్కు సగటున వాళ్ళు 4-5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోలేదు 15 ప్రశ్నలకు. అంటే మేము 15 ఏళ్లుగా రాత్రింబవళ్ళు, దాదాపుగా 13-12 ఏళ్ళు ఉంటుందండి నోటిఫికేషన్ లేక. సో 12 ఏళ్ల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రిక్రూట్మెంట్ ఇది. అంతకంటే ముందు కూడా ఒక 2-3 ఏళ్ళు రిక్రూట్మెంట్ లేదు. అలాంటిది 14 ఏళ్ల నుంచి కష్టపడి
అనేక సాక్రిఫైజెస్ ఇందులో. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చి చదువుతున్నారు, తెలుగు మీడియంలో ముఖ్యంగా చూసినటువంటి విద్యార్థులు. పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి రాత్రింబౌళ్ళు చదువుతున్నారు. వాళ్ళ అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు, సమస్యలు ఎదుర్కొని, ఆర్థికంగా ఎదుర్కొని, గ్రూప్ 1 కావాలనే ఒకే తపనతో, అంటే మేము 12 ఏళ్ల మా శ్రమతో మేము మా కష్టాన్ని 3-4 నిమిషాల్లో మీరు జడ్జి చేసేస్తారా? 3-4 నిమిషాలు, అది కూడా ఒక కీ పట్టుకొని. సోషల్ సైన్సెస్కు కీ అనేది సరిపోదు. ఆ ఇవాల్యుయేటర్కు ఆ సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ కీ కాకుండా అంతకంటే మంచి పాయింట్స్ ఉంటే అంతకంటే ఎక్కువ మార్కులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇక్కడ జరగలేదనేటువంటిది విద్యార్థుల యొక్క ఆరోపణ. ఈ ఆరోపణలో వాస్తవం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సిన్సియర్. నేనే చాలామంది స్టూడెంట్స్ పర్సనల్గా ఇవాల్యుయేషన్కి వస్తారండి. ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ని చూసి నేను చాలా ముచ్చటేసింది. తెలుగు మీడియం విద్యార్థుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంత చక్కగా ఇంట్రొడక్షన్లో వాళ్ళు ఒక 4-5 లైన్లలో మొత్తం ఇండెక్స్ అండి, వాళ్ళు ఏం రాయబోతున్నారు అనేటువంటిది జిస్ట్ ఇవ్వగలిగారు. అది ఇంట్రొడక్షన్ షుడ్ బి అన్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఆన్సర్. సో అలా ఇచ్చారు. తర్వాత విశ్లేషణాత్మకంగా ఆ బాడీ ఆఫ్ ఆన్సర్ను వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు. కన్క్లూజన్లో తమ ఆలోచనలు కూడా జోడించారు. ఇంత అద్భుతంగా వాళ్ళు రాస్తే వాళ్ళ మార్కులు 150కి గాను 50 మార్కులు, 40 మార్కులు, 60 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యపోయాను. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మాకే ఇలాంటి వాళ్ళకు అనలిటికల్గా రాయడము అని చెప్పడం మేము చేసిన తప్ప ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మేము విద్యార్థులకు ఎప్పుడు కూడా మోస్ట్ అనలిటికల్గా ఉండాలి. సో సోషల్ సైన్సెస్ అనేటువంటి సైన్సెస్ ప్యూర్ సైన్సెస్ లాగా కాదు, మెకానికల్గా రాయకూడదు, చాలా లైవ్గా ఉండాలి. పేపర్ ఇవాల్యుయేట్ చేసేవాడికి మీరు ఏదో పుస్తకం చూసి రాస్తున్నట్టుగా కాకుండా మీ ఆలోచనలు మీరు ఆలోచిస్తున్నట్టుగా కనిపించాలి, మీ థింకింగ్ ప్రాసెస్, మీ థాట్ ప్రాసెస్ కనిపించాలి అని స్టూడెంట్స్ మేము బోధించేవాళ్ళము. ఇప్పుడు మా ట్రెండ్ మార్చుకొని పాయింట్స్ రాయండి, 1, 2, 3, 4 పాయింట్స్ రాయండి, బిట్ల రూపంలో మీరు రాసుకుంటూ వెళ్ళండి, మార్కులు వస్తాయని చెప్పే స్థితికి ఇప్పుడు మేము వచ్చేసాము. ఇప్పుడు విశ్లేషణాత్మకంగా రాయండి అని చెప్పే ధైర్యము మేము చేయలేకపోతున్నామండి. ఇక్కడ బేసిక్గా మీడియం అనేటువంటిది పాయింట్ కాదు. ఇక్కడ మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, తెలుగు మీడియం కాదు. తెలుగు మీడియం విద్యార్థులు కొంత సీనియర్ స్టూడెంట్స్, వీళ్ళు అనలిటికల్గా రాశారు. మీరు తెలుగు మీడియం స్టూడెంట్ చూడండి, అందరు కూడా 30 అబౌవ్ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సివిల్ సర్వీస్ రాసే వాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ కూడా జస్ట్ టీనేజ్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళు పాయింట్ వైజ్గా రాశారు. వాళ్లకు మార్కులు పడ్డాయి. అంటే వాళ్ళకు మార్కులు పడాలి కూడా, వాళ్ళు కూడా శ్రమ పడ్డారు. కానీ వీళ్ళకు మార్కులు పడలేదండి. సీనియర్ స్టూడెంట్స్కు వీళ్ళు 10 ఏళ్ల నుంచి, 12 ఏళ్ల నుంచి, 14 ఏళ్ల నుంచి రాత్రింబౌళ్ళు పనిచేశారు. 3-4 నిమిషాల్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసేసారు వీళ్ళు. ఇది చాలా బాధాకరమైన విషయం. ట్రూలీ సార్, మీరు అన్నట్లు 10+ ఇయర్స్ నుంచి కష్టపడిన వాళ్ళకి 4-5 నిమిషాల్లో ఒక పేపర్ కరెక్ట్ చేయడం అంటే అది సీరియస్గా రాసిన వాళ్ళు, సీరియస్గా కృషి చేసిన లీనియల్ సాక్రిఫైసెస్లో చాలా డిస్హార్టనింగ్గా ఉంటుంది సార్. అండ్ వన్ మోర్ అలార్మింగ్ థింగ్ సార్, అంటే ఫ్యాకల్టీ కూడా ఇచ్చేటువంటి పేపర్ అలొకేషన్ కూడా, లేకపోతే ఇప్పుడు జాగ్రఫీ, పాలిటీ, గవర్నెన్స్, అంటే డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ టీచింగ్ ఉండేటువంటి, డైవర్సిఫైడ్ టీచింగ్ ఉండేటువంటి వీటిని కూడా ఒకే ఫ్యాకల్టీకి ఇచ్చి కరెక్ట్ చేశారనేటువంటి అపవాదు కూడా టీజీపీఎస్సీకి ఉంది సార్. మరి దీన్ని ఎలా? దిస్ ఈస్ ద మోస్ట్ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. మీరు అడిగినటువంటిది మోస్ట్ వ్యాలిడ్ క్వశ్చన్. ఈ సమస్య మనం టీజీపీఎస్సీకే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుతుంది అంతా కూడా ఏపీపీఎస్సీ కూడా వర్తిస్తాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏపీపీఎస్సీ కూడా వర్తిస్తాయి. కాకపోతే ఒకటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కువగా పోరాడే శక్తి ఉంటుంది కదా, వీళ్ళు దాన్ని దాన్ని ఒక పరిధిలో తీసుకొని వచ్చేస్తారు. ఆంధ్ర విద్యార్థులు సైలెంట్గా అయిపోతారు. బట్ అన్యాయం వాళ్ళకు కూడా జరుగుతుంది, అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక పేపర్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, మరి ఆ పేపర్ను డిఫరెంట్ లెక్చరర్స్తో ఇవాల్యుయేట్ చేయించారా లేదా ఒకే లెక్చర్తో ఇవాల్యుయేట్ చేయించారా? ఇప్పుడు ఈ టీజీపీఎస్సీలు, ఏపీపీఎస్సీలు వీటి గురించి ఏం మాట్లాడారండి, నెంబర్ 1 పాయింట్. కాబట్టి విద్యార్థులు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ 150 మార్కుల పేపర్ టీజీపీఎస్సీలో తీసుకుంటే, పాలిటీకి, కాన్స్టిట్యూషన్కి ఒక 50 మార్కులు, గవర్నెన్స్కు 50 మార్కులు, సోషాలజీకి ఒక 50 మార్కులు అండి, 150. ఇవి 3 కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించినటువంటిది. కొంత గవర్నెన్స్, పాలిటీ కనెక్టెడ్ అయినప్పటికీ కూడా మీరు కాలేజ్ లెక్చరర్స్ ఎవరైతే వస్తారో జనరల్గా వాళ్ళు గవర్నెన్స్ జోలికి వెళ్ళరు, ఎంతవరకు కాన్స్టిట్యూషనే చెప్తారు. కాబట్టి ఇక్కడ గవర్నెన్స్ అనేటువంటిది ఒకటి, ఏమాత్రం సంబంధం లేని సొసైటీ. చాలామంది స్టూడెంట్స్ అన్నారు, ఈసారి ఈ 3 పేపర్లు కూడా ఒకరే ఇవాల్యుయేట్ చేయడము ఎలా సాధ్యమవుతుందంటే కీ పట్టుకొని 5 పాయింట్లు వెతుకుతున్నారు. నాకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన లేదు, కానీ నాకు కీ ఇచ్చారు, ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా, ఇవాల్యుయేషన్ జరగని లేదు, ఆ పాయింట్స్ ఉన్నాయా లేదని వెతుకులాట జరుగుతుంది. ఇక్కడ సీరియస్గా విశ్లేషణాత్మకంగా రాసిన విద్యార్థులు చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి.
కొంత బయాలజీ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కొంత ఫిజిక్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కొంత కరెంట్ రిలేటెడ్ ఉంటుంది. జనరల్గా మీరు కాలేజెస్లో జనరల్ సైన్స్ అంటే మీకు బయాలజీ టీచ్ చేస్తారు, ఫిజిక్స్ టీచ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టు ఎక్కడ బీఎస్సీలో కానీ ఎంఎస్సీలో కానీ ఎక్కడ ఉండదండి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే ఉంటుంది. మరి ఎంతవరకు అవగాహన ఉంది? ఇప్పుడు బయాలజీ టీచ్ చేసేటువంటి ఒక లెక్చరర్ కానివ్వండి, ఆయన బయాలజీలో వండర్ఫుల్ ఉండొచ్చు, ఫిజిక్స్లో అతను వండర్ఫుల్గా ఉండొచ్చు, ఆయన సబ్జెక్ట్లో కెమిస్ట్రీలో వండర్ఫుల్గా ఉండొచ్చు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చినప్పుడు ఆయన ఇవాల్యుయేట్ చేయగలరా? ఇవాల్యుయేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పాయింట్స్ విచ్ హ్యాడ్ బీన్ గివెన్ టు హిమ్. మళ్ళీ వెతకడమే అనమాట, ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా, సో ఈ అబ్బాయి ఇంకా అంతకంటే బాగా రాశాడు, ఈ అమ్మాయి చాలా బాగా రాసిందా అనేది పక్కన పెట్టి ఈ పాయింట్ చూడడం వల్ల. కాబట్టి ఈ డిఫెక్టివ్ వాల్యుయేషన్ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నటువంటిది అవినీతి జరిగిందా లేదా అనేది నాకు తెలియదండి. అవినీతి గురించి నేను మాట్లాడడం లేదు. మనం ఎంతవరకు ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్లో జెన్యూన్ స్టూడెంట్ ఎలా నష్టపోతున్నాడు, ఇదే ఒకటి. మీరు ఇంకో ప్రశ్న ఇక్కడ నాకు అడగచ్చు, మరి యూపీఎస్సీ మరి డిస్క్రిప్టివ్లో వెళ్తుంది కదండి, ఎందుకు అక్కడ రావడం లేదు? యూపీఎస్సీ స్టాండర్డైజేషన్ మన ఏపీపీఎస్సీకి కానీ టీజీపీఎస్సీకి కానీ రాదంటే ఇక్కడ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు యూపీఎస్సీ 1:15 లేదా 1:13 వాళ్ళు 15 కూడా వెళ్ళరు, ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ రేషియోలో వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి తెలుసు 1:50 పెట్టడం, 1:100 పెడితే ఈ వాల్యుయేషన్ ప్రాబ్లం వస్తాయని వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు 1:15 వెళ్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 800 పోస్టులు ఇచ్చారనుకోండి ఒక సంవత్సరానికి, మ్యాక్సిమం ఒక 12,000 మంది విద్యార్థులు. 12,000 విద్యార్థులకు వాళ్ళ కరెక్షన్ పీరియడ్, గెస్టేషన్, ఆ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు. 12,000 ఒక స్టాండర్డైజ్ వాళ్ళ ఇవాల్యుయేటర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు తెలంగాణ ఉన్నారండి, తెలంగాణ అంటే ఒక చిన్న ప్రాంతము. సో ఇవాల్యుయేటర్స్ తెలుగులో తెలంగాణ పేపర్ ఇవాల్యుయేట్ చేయాలంటే ఇక్కడ వ్యక్తే రావాలి. వాళ్ళకి అక్కడ కాదు, చాలా వైడ్ రేంజ్ ఉంటుంది వాళ్ళకు. అందులో కూడా మళ్ళీ రీజనల్ లాంగ్వేజెస్లో రాసే వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇంకో అలిగేషన్ ఏంటంటే ఇంగ్లీష్ పేపర్లు తెలుగు పేపర్లు ఒకటే ఇవాల్యుయేట్ చేశారు. మరి అతను ఇంగ్లీష్లో నిష్ణాతుడైతే తెలుగు వాళ్ళకి ఇబ్బంది, తెలుగులో నిష్ణాతుడైతే ఇంగ్లీష్లో అది ఒకరే చేశారంటే ఇంకొక అలిగేషన్ ఇక్కడ. ఇప్పుడు అక్కడ కాదు, మీరు రీజనల్ లాంగ్వేజ్లో రాసిన వాళ్ళకి పంపించేస్తారు, ఇంగ్లీష్లో రాసిన పేపర్లను ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ మంచి మంచి ప్రొఫెసర్స్ను తీసుకొస్తారు. వాళ్ళకి ప్యానల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. 10వ తరగతి పరీక్షల్లాగా స్పాట్ వాల్యుయేషన్ చేయించారు వాళ్ళు, కూర్చోబెట్టి మీకు టార్గెట్ ఇచ్చి ఈరోజు 20 పేపర్లు, ఇంకో 10 పేపర్లు. ఎందుకంటే రిజల్ట్ ఇవ్వాలనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. యూపీఎస్సీలో జరగదు. కంఫర్టబుల్గా వాళ్ళకి టైం ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు వాల్యుయేట్ చేస్తుంది, కరెక్షన్ చేస్తుంది విద్యార్థుల జీవితాలను. వాళ్ళు పేపర్ కాదు, ఆ విద్యార్థి జీవితం. ఆ సెన్స్ లేకపోతే అది చాలా ప్రమాదకరం అండి. కాబట్టి ఆ స్టాండర్డైజేషన్ మీ 12,000 పేపర్లు అంటే ఈ మొత్తం అక్రాస్ ద కంట్రీ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు పంపించి ఒక సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళు కీ కూడా డెవలప్ చేసేటప్పుడు ఐ వాజ్ టోల్డ్ బై వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఎలా జరుగుతుందంటే, ఆ క్వశ్చన్ ఇచ్చినటువంటి వ్యక్తి, యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చిన వ్యక్తి, ఈ క్వశ్చన్ ఇచ్చానండి, అదిగో ఈ ఆన్సర్ ఇచ్చాను. ఆ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోంటారు. ఇవాల్యుయేషన్కి వచ్చిన వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ ఉంటుంది. అదో ఈ క్వశ్చన్స్కు నేను ఇచ్చాను. వాళ్ళు లేచి లేదండి ఈ 3 పాయింట్స్ కాదు, ఈ పాయింట్ రాసినా మీరు మార్కులు ఇవ్వాలి, ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తాం. ఇంకొకరు లేచి లేదండి దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేసినా కూడా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఎవరైతే ఇవాల్యుయేట్ చేయబోతున్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక కీని, స్టాండర్డ్ కీని తయారు చేస్తారు విత్ కన్సెన్సస్. అప్పుడు అందరూ ప్రొఫెసర్స్, ఎందుకంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి అది గొప్పతనం అండి, సమస్యనండి. అప్పుడు అందరూ వాళ్ళ పేపర్స్ను వాళ్ళకి పంపిస్తారు. కాబట్టి ఆ స్టాండర్డైజేషన్తో వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. ఆ సిస్టమ్ ఇక్కడ జరగడం లేదు. ఇక్కడ ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్నారో కీ తయారు చేయడంలో వాళ్ళ రోల్ లేదు. ఎవరు క్వశ్చన్ పేపర్ ఇచ్చారో ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తున్నాడు. స్పాట్ ఇవాల్యుయేషన్, 10వ తరగతి ఇవాల్యుయేషన్ పెట్టేశారండి. ఇప్పుడు ఈరోజు విద్యార్థులు రీకౌంటింగ్, వాళ్ళే అఫీషియల్గా రీకౌంటింగ్. ఏంటంటే రీకౌంటింగ్, ఎవరైనా మీరు రీకౌంటింగ్, వేలాది మంది విద్యార్థులు రీకౌంటింగ్ పెట్టాడు. మార్కులు మారుతాయండి? మార్కులు మారితే టీఎస్పీఎస్సీ క్రెడిబిలిటీ ఉంటుందా? ఒకవేళ పెరిగిన వాళ్ళు పెరిగిందని ఇస్తారా వాళ్ళు మార్కులు? పెరగలేదు. అది వేలాది మంది విద్యార్థులు రీకౌంటింగ్ అప్లై చేశారు, ఒక్కడికి ఒక మార్కు పెరగలేదు. ఒకవేళ నిజంగా పొరపాటు జరిగి మార్కులు పెరిగినా వాళ్ళు వేయరు. ఒక్క వ్యక్తికి మార్కులు పెరిగితే అయిపోయింది, టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ అవుట్ అయిపోతుంది. కాబట్టి అలాగా ఇప్పుడు విద్యార్థులు కోర్టుకు వెళ్ళారు. ఏమడుగుతున్నారు వీళ్ళు? రీవాల్యుయేషన్ అడుగుతున్నారు. ఒకవేళ కోర్టు భవిష్యత్తులో రీవాల్యుయేషన్ ఇచ్చినా మార్కులు చేంజ్ చేస్తారంటారా? మార్కులు చేంజ్ చేస్తే టీఎస్పీఎస్సీ బేస్ కదిలిపోతుంది. ఇప్పుడు నా యొక్క లోపాన్ని
నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఒకవేళ మార్కులు రీవాల్యుయేషన్లో కూడా మార్కులు పెరిగినా నేను జనరల్ అండర్స్టాండింగ్తో చెప్తున్నాను, ఒక్క మార్క్ కూడా మీకు పెంచరు. సో మీకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, కొంతమంది లేదు ఎగ్జామ్ జరగాలి, నేను రాసిస్తాను ఎగ్జామ్స్లో కూడా మళ్ళీ సేమ్ అన్యాయం జరుగుతుంది. కాబట్టి సొల్యూషన్ ఇక్కడ రీకౌంటింగ్లో సొల్యూషన్ లేదు, రీవాల్యుయేషన్లో లేదు, ఎగ్జామ్లో కూడా కౌంటింగ్ లేదు. సో సంథింగ్ సీరియస్, దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది ఆ యూపీఎస్సీ స్టాండర్డ్స్ని అయితే వెళ్ళే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఒకవేళ టీజీపీఎస్సీ చైర్మన్ కానివ్వండి, ఏపీపీఎస్సీ చైర్మన్ కానివ్వండి, ఆ స్టాండర్డ్స్ను అప్లై చేయాలన్నా వనరులు లేవు, మన దగ్గర రిసోర్సెస్ లేవు. కాబట్టి ఆ యూపీఎస్సీతో మనం వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. దాన్ని మనం ఇంకా సంథింగ్ ఎల్స్ షుడ్ బి వర్క్డ్ ఆన్ దిస్ అనమాట. చాలా సీరియస్గా ఇది చేయాలి. విద్యార్థుల భవిష్యత్తును మీరు దిద్దుతున్నారండి, పేపర్లు కాదు, విద్యార్థుల భవిష్యత్తు. ఆ సెన్సిటివిటీతో మీరు వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్స్ ఆఫ్ ఇట్, మరొకటి ఏంటంటే ఎక్కువగా కూడా లాంగ్వేజ్ యాజ్ యూ స్పీకింగ్, ఉర్దూ మీడియం స్టూడెంట్స్కి కొంచెం ఫేవరెటిజం జరిగింది అనేటువంటిది కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నట్టు అభిప్రాయం సార్. దీనిపైన మీ కమెంట్ ఏంటి సార్? నేను విన్నానండి. ఇప్పుడు ఎందుకంటే టీజీపీఎస్సీ అఫీషియల్గా ఏ మీడియం వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని అడిగినా కూడా చెప్పలేదు. అంటే ఎప్పుడైతే టీజీపీఎస్సీ చెప్పలేదో, ఇప్పుడు పిల్లలు ఏమడిగారు, టాప్ 100లో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే టీజీపీఎస్సీ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారని లిస్ట్ ఇచ్చి తెలుగు మీడియం వాళ్ళు ఎంత ఉంది ఇవ్వలేదని వాళ్ళు చెప్పడంతో అందరికీ అర్థమైపోయింది ఎవరు లేరు, ఉన్నా కూడా నామినల్గా ఉంటారు. 1 తర్వాత మీరు చెప్పింది నేను విన్నానండి, బట్ ఇందులో మన ఖచ్చితత్వం ఏంటనేది మీకు తెలియదు, నాకు తెలియదు. వాట్సాప్లో 9 మంది ఉర్దూ మీడియంలో రాశారనేటువంటిది విద్యార్థులు చెప్తున్నటువంటిది. 9 మంది విద్యార్థులు రాశారు. మరి వాళ్ళలో దాదాపుగా 6-7 మందికి 450 మార్కులు పైన వచ్చాయి. మరి అదే గనక నిజంగా జరిగి ఉంటే అవినీతికి ఆస్కారం అనేటువంటిది ఉంటుందండి. అవినీతి అంటే డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు. అవినీతి అంటే కులము, మతము, భాష, ప్రాంతం ఆధారంగా ఫేవరిటిజం చూపించడం కూడా అవినీతిలో భాగమే. కాబట్టి ఇప్పుడు ఉర్దూ అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళే రాస్తారు, ఇవాల్యుయేషన్ కూడా ఆ వర్గానికి వాళ్ళే చేస్తారు. కాబట్టి వాళ్ళను నెట్టుకొని వద్దాము అనేటువంటి ఆలోచనతో ఒకవేళ విద్యార్థులు చెప్తున్నటువంటి 9 మంది ఉర్దూ స్టూడెంట్స్లో 7 మందికి సర్వీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఒకవేళ గనక అదే నిజమైతే ఈ వ్యవస్థ పైన ఉన్న నమ్మకం కాస్త పోతుందండి పిల్లలకు, ఆ ఫేవరిటిజం అనేటువంటి. అందుకనే నేను చెప్తున్నాను, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేటువంటి చాలా ప్రాబ్లమాటిక్గా మారిపోవడం అక్కడ డెఫినెట్గా ఇది అంటే మన అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పేంత వరకు కూడా మనం చెప్పలేమండి. ఇప్పుడు ఎంతంటే 9 మంది విద్యార్థులు. ఇంకోటి పిల్లలు ఏం అలిగేషన్ చేస్తున్నారంటే, నేను ఈరోజు కూడా చాలామంది స్టూడెంట్స్ తీసుకొచ్చారు, ఆ జిఆర్ఎల్ ఏదైతే వాళ్ళు మార్క్స్ అయితే ఏవైతే ఇచ్చారో, ఆ మార్క్స్ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో పక్క నెంబర్లకు సేమ్ మార్కులు, అలాంటి కాంబినేషన్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చివరి నెంబర్ 361కు ఒకే రకమైన మార్కులు, చివరి నెంబర్ 660, 661 ఒకే రకమైన మార్కులు, ఇలాంటి కాంబినేషన్లో అనేక మార్కులు తీసుకొని వచ్చి ఇచ్చారండి స్టూడెంట్స్. సో ఇది ఒకటి విద్యార్థులు చెప్తున్నటువంటిది. ఇంకొకటి కేవలం 2 సెంటర్స్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయనేటువంటిది ఇంకొక అలిగేషన్స్ అనమాట. సో టీజీపీఎస్సీ సైలెంట్గా ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. వాళ్ళు సైలెంట్గా ఉంటే వీటిని అన్నిటిని అంగీకరించినట్టు అనేటువంటి అభిప్రాయము నమ్మని వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు విద్యార్థులు చెప్తే నేను జనరల్గా పట్టించుకోను, సరే వాళ్ళకు సర్వీస్ రాలేదు కాబట్టి బాధగా చెప్తున్నారు, వాళ్ళందరూ చూపించారు చూడండి సార్ 2 నెంబర్స్ ఒక నెంబరే తేడా ఉంది, సేమ్ మార్క్స్, ఇలాంటి కాంబినేషన్లో ఒక 20-25 తీసుకొని వచ్చారు, నాకు చూపించారు, చూడండి ఎలా వచ్చాయి మార్కులు. టీజీపీఎస్సీ దాని గురించి ఏం మాట్లాడడం లేదు. సో నేను పిల్లలను జనరల్గా నమ్మను, మార్కులు రాలేదు కాబట్టి ఇలా చెప్తున్నారు, సర్వీస్ అనేటువంటిది మామూలే. కానీ వీళ్ళు సైలెంట్గా ఉండడము, దాన్ని ఖండించకపోవడము కొద్దిగా ఇంకా భయంకరమైనటువంటి అనుమానాలకు దారితీస్తుంది. సో దీన్ని వెంటనే అంటే విద్యార్థులు ఏదైతే రైజ్ చేస్తున్నారో పాయింట్స్, టీజీపీఎస్సీ వాళ్ళ సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఎవరైతే ర్యాంకులు వచ్చారో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ 1%, 2%, మిగతా 98% అనేటువంటి వాళ్ళు చాలా డిస్ట్రెస్లో, హోప్లెస్గా ఉండడం అనేటువంటిది మరీ బాధాకరం సార్. నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనేటువంటిది తెలియకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటి మహాసముద్రంలో ఈది ఎంతవరకు నెగ్గుకు రాగలము, వద్దురా బాబు ఏదో ఒక ఉద్యోగం తీసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి టీజీపీఎస్సీ కానివ్వండి, మరొకటి కానివ్వండి నెట్వేయడం అనేటువంటిది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సార్. కరెక్టేనండి. ఇప్పుడు జాబ్ రాని వ్యక్తి ఒక నిరాశ నిస్పృహలకు లోన్ కావడము, జాబ్ వచ్చిన వ్యక్తి ఆనందంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని కూడా మేము పెద్ద పట్టించుకోము. ఇక్కడ బాగా రాసిన విద్యార్థి,
ఎందుకంటే మా దగ్గర మాకు చాలా అనుభవం ఉంది కదా, విద్యార్థులు ఎలా రాస్తారండి, చాలా బాగా రాసిన విద్యార్థి కేవలం తెలుగు మీడియంలో విశ్లేషణాత్మకంగా రాయడం వల్ల మా ఉద్యోగాన్ని కోల్పోవడము, ఇది చాలా బాధాకరం అండి. ఇప్పుడు సరిగా రాయలేదు, జాబ్ రాలేదు, ఇట్స్ ఓకే ఫైన్, కానీ బాగా రాసిన విద్యార్థులకు యాక్చువల్గా నేను చెప్పడం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో నేను కూడా ఒక విక్టిమే అండి. ఈ ఏపీపీఎస్సీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నేను కూడా విక్టిమ్. నేను 1990s ఇటు యూపీఎస్సీ పరీక్షలు రాసేవాడిని, ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాసేవాడిని. నేను గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేశాను, గ్రూప్ 2 ఆఫీసర్గా పనిచేశాను. సివిల్ సర్వీస్లో అయితే ర్యాంక్ రాలేదు, ఫెయిల్యూర్ అయ్యాను. బట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నేను. ఒక సందర్భంలో నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వెళ్ళాను. నేను ఇంటర్వ్యూ వెళ్ళడానికి కేవలం నా హిస్టరీ మార్కులే కారణం అండి. నాకు హిస్టరీ ఆప్షనల్లో 65%, మీకు తెలుసు 65% సివిల్ సర్వీస్లో అంటే చాలా ఎక్కువ, బహుశా ఐఎస్ వస్తుంది. నాకు 65% వచ్చాయండి హిస్టరీలో. నా జిఎస్ మార్కులు చాలా వర్స్ట్. సెకండ్ ఆప్షనల్ చాలా చండాలంగా వచ్చాయి మార్కులు. కేవలం హిస్టరీలో అబ్నార్మల్ స్కోర్ చేయడం, బహుశా ఇండియా టాప్లో 1 or 2లో నేను ఉండొచ్చు. కేవలం నా హిస్టరీ నన్ను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళింది, అయితే సర్వీస్ రాలేదు. నో రిగ్రెట్స్, ఎందుకంటే కేవలం హిస్టరీ తప్ప నాకు ఏది సరిగా రాలేదు కాబట్టి. అదే సంవత్సరము నేను గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే రాశానో ఏపీపీఎస్సీలో, హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారండి. సేమ్ ఇయర్, తేడా లేదు. నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత నేను పిహెచ్డి ఇవన్నీ కూడా జరిగాయి. ఆ రోజుల్లో మనకు పేపర్కు 40%, ఇప్పుడు అగ్రిగేట్గా 40% అంటే తక్కువ వస్తే డిస్క్వాలిఫై, అప్పుడు పేపర్ వైజ్ డిస్క్వాలిఫై ఉండేది. హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారు. 150 మార్కులకు 58 మార్కులు వేశారు, 40% రాలేదు, డిస్క్వాలిఫైడ్. సో అదర్ పేపర్స్ ఆర్ నాట్ ఇవాల్యుయేటెడ్. రీజన్ ఏంటి? నేను యూపీఎస్సీలో ఇండియాలో టాప్ మోస్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి న్యాయస్థానానికి వెళ్ళి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న లోపాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళము, ఏమీ చేయలేనటువంటి స్థితికి. నేను అనలైజ్ చేస్తే నాకు గుర్తుంది ఒక ప్రశ్న, నేను మిడివల్ ఇండియన్ హిస్టరీ గురించి రాసేటప్పుడు జిజియా పన్ను పైన నేను రాశాను. నేను డిగ్రీలో చదివేటప్పుడు, పీజీలో చదివేటప్పుడు మా టీచర్లందరూ మేము చదివిన పుస్తకాల్లో కూడా జిజియా పన్ను అంటే జుట్టుపైన పన్ను అని చెప్పేవాళ్ళండి. అదే రాశాను, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు జిజియా పన్ను. సివిల్ సర్వీస్లో వచ్చిన తర్వాత జిజియా పన్ను అనేది జుట్టు మీద పన్ను కాదు. యాక్చువల్గా ఇంగ్లీష్ పుస్తకంలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ పోల్ ట్యాక్స్. పోల్ ట్యాక్స్ అంటే ఒక్కొక్క తలపైన వేసే పన్ను. జనరల్గా ఏ ట్యాక్స్ అయినా కానీ ఫ్యామిలీ అనేటువంటిది యూనిట్గా ఉంటుంది. ఒక జిజియా వచ్చేసి ఇండివిజువల్ యూనిట్, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఎన్ని తలలు ఉంటే, అంటే ట్యాక్స్ కలెక్టర్ వచ్చి మీ తలలు ఎంచుకోవాలి, ఒక్కొక్క తలపైన జిజియా పన్ను వేయాలి. మళ్ళీ షరియా ప్రకారం ఏంటంటే అందరిపైన జిజియా వేయడానికి లేదు. దెర్ ఆర్ మెనీ మెంబర్స్ హూ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిజియా. మహిళలపైన జిజియా విధించకూడదు, పిల్లలపైన జిజియా విధించకూడదు, వృద్ధులపైన జిజియా విధించకూడదు, మానసిక శారీరక వికలాంగులు ఎవరైనా ఉంటే వీళ్ళందరినీ తీసేసి, ఒక జాయింట్ ఫ్యామిలీలో 20 మంది ఉంటారనుకోండి, వీళ్ళందరినీ తీస్తే 2-3 మిగులుతారు, వాళ్ళపైనే జిజియా వేయాలి, ఎలాబరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ పోల్ ట్యాక్స్ ఇన్ ఇంగ్లీష్. పోల్ ట్యాక్స్ ఇన్ ద సెన్స్ ఆన్ ఈచ్ హెడ్. మన వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకం చూసి పోల్ ట్యాక్స్, వెబ్స్టర్ డిక్షనరీ చూశారనుకోండి, పోల్ అంటే ఏంటి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. పోల్ అంటే వాడు ఇచ్చాడు తలపైన తల పైభాగం, జుట్టు పెరిగే ప్రాంతము అని ఇస్తాడు వాడు తలకు, అది వాడు ఇచ్చినటువంటిది. మన వాడికి అర్థమైంది ట్రాన్స్లేటర్ ఏంటంటే జుట్టు పైన వేసే పన్ను అని. ఆయన తెలుగు పుస్తకంలో జుట్టు పన్ను అని రాశాడు. డిగ్రీలో నేను జుట్టు పన్ను అని రాశాను, కాలేజ్ ఫస్ట్ అండి నేను. పీజీలో నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, గవర్నర్ ద్వారా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, జుట్టు పన్నే నేను రాశాను. కానీ సివిల్ సర్వీస్కి వచ్చాక అసలు సబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు గ్రూప్ 1లో నేను జుట్టు పన్ను రాయలేదు, ఇట్ ఇస్ పోల్ ట్యాక్స్ అండి. పోల్ ట్యాక్స్ అంటే ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వాళ్ళ పిల్లలకు జుట్టు పన్నేనే నేర్పిస్తుంటాడు. జుట్టు పన్ను రాయలేదు, ఇతను తప్పుగా రాశాడని కొట్టేస్తాడు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అండి. శివాజీ తండ్రి మదర్, తెలుగు పుస్తకాలు మీరు ఏదైనా టచ్ అండి, జిజియాబాయ్ అని ఉంటుందండి. షీఈ్ నాట్ జిజియాబాయ్, షీఈ్ జీజాబాయ్. జిజియా అనేది పన్ను అండి, ఆమె పేరు కాదు కదా. ఎవరో ఒకడు తెలుగులో రాసేటవాడు జిజియాబాయ్ అని ట్రాన్స్లేట్ చేశాడు, జిజియాబాయ్. నేనేం రాశాను, జిజియాబాయ్ అని రాలేదు, నేను జీజాబాయ్ రాశాను. మన వాడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అర్థం కాక జీజాబాయ్ కొట్టేశాడు అనమాట, తప్పు రాశాడు, అందుకనే డిస్క్వాలిఫై చేశారు నన్ను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇవాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. నేను కూడా ఒకప్పుడు నేను కూడా విక్టిమే ఇదంతా కూడా. సో ఎలా అనేటువంటిది ఇక్కడ మనం ఎలా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనేటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి తరుణం అండి ఇది. మీరు చెప్పిన దానికి ఎలాబొరేట్గా సార్, ఇన్ అడిషన్ టు వాట్ యువర్ స్పోక్ సార్, అండ్ ఏంటంటే ఎవాల్యుయేషన్తో పాటుగా ట్రాన్స్లేషన్, దట్ వాట్ యు సే, ఈ మిస్టేక్స్ అనేటువంటివి ఏళ్ల తరబడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సార్.
దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? ఈ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉందండి. సమస్యలు క్వశ్చన్ పేపర్ జనరల్గా ఇంగ్లీష్లో తయారవుతుంది ఫస్ట్, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి సబ్జెక్ట్ నిపుణుడు కాదు. సబ్జెక్ట్ నిపుణులకు ఇవ్వాలంటే మీరు 150 బిట్లు 7-8 మందికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పేపర్లో 7-8 సబ్జెక్టులు ఉంటాయి. హిస్టరీ ప్రొఫెసర్కి ఒకటి ఇవ్వాలి, తర్వాత ఈ పాలిటీ ప్రొఫెసర్కి ఇవ్వాలి. అప్పుడు ఎక్కడైనా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ అంటే వాళ్ళు తెలుగు ఇంగ్లీష్లో మంచి నిష్ణాతులు వాళ్ళ చేతులు పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిక్షనరీ పెట్టి ట్రాన్స్లేట్ చేస్తారు. దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ అంటాము. అక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా నష్టపోతున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. ఆ విషయము ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ కూడా తెలుసు. అందుకనే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో తెలుగు ఇంగ్లీష్లో తేడా వస్తే ఇంగ్లీష్ను కరెక్ట్గా భావించమని చేతులు దులిపేస్తున్నారు. అంటే తేడా వస్తుందని తెలుసు వాళ్ళకు. మీరు ఎస్ఐ ఎగ్జామ్స్ రాయండి, గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి, ఒక ఇన్స్ట్రక్షన్లో మాత్రం క్లియర్గా ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ను కరెక్ట్గా భావించండి. ఈ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్లో మనకు ఉన్నటువంటి మెయిన్ సమస్యలు ఏంటంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్లో ఒకటి ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం. ట్రూ ట్రాన్స్లేషన్ అంటే పదాన్ని తీసుకొని డిక్షనరీ ప్రకారము వెళ్ళడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెబుతూ ఉంటాను, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ గాంధీజీ గారు 1930లో స్టార్ట్ చేశారు. సివిల్ డిజోబీడియన్స్కు మన తెలుగు చరిత్రకారులు చాలా బ్రహ్మాండమైన పదం ఇచ్చారు, శాసన ఉల్లంఘన ఉద్యమం. కానీ ఆ ట్రాన్స్లేటర్కు శాసన ఉల్లంఘనం తెలియదు. సివిల్ అంటే ఏంటి డిక్షనరీ చూస్తాడు, పౌర. డిజోబీడియన్స్ అంటే అవిధేయత, పౌర అవిధేయత ఉద్యమము. తెలుగు మీడియం వాడికి పౌర అవిధేయత ఉద్యమం గురించి ఎక్కడ తెలియదు. అక్కడ ఇంగ్లీష్ మీడియం వాడేమో సివిల్ డిజోబీడియన్స్కు కరెక్ట్గా వెళ్ళిపోతాడు, తెలుగు మీడియం వాడేమో పౌర విధేయత ఉద్యమం అంటే తెలియదు. దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్. రెండోది నౌన్స్ను ట్రాన్స్లేట్ చేయడం. రూల్ ఏంటంటే ట్రాన్స్లేటర్కు నౌన్ షుడ్ నాట్ బి ట్రాన్స్లేటెడ్. నాకు గుర్తుంది ఒకసారి ఒక ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్లో ఇండియాస్ ఇండిపెండెన్స్ లీగ్, హూ ఫౌండెడ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ లీగ్ అని ఒక క్వశ్చన్ అడిగాడు. రాస్ బిహారీ బోస్ అనే వ్యక్తి దట్ స్టార్ట్ చేశాడు. సింపుల్ క్వశ్చన్ అందరికి కూడా. దాన్ని తెలుగులో భారత స్వాతంత్ర సంస్థ ఎవరు స్థాపించారు అన్నాడు. నేమ్ అది. ఆ నేమ్ను మీరు ట్రాన్స్లేట్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామదాసు అండి, నౌన్. మీ పేరు రామదాసు, నౌన్ అది. సో మీ పేరు దాన్ని ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేయాలంటే హిజ్ నేమ్ ఈజ్ రామదాసు అని చెప్పాలి. కానీ రామదాసును ట్రాన్స్లేట్ చేసి సర్వెంట్ ఆఫ్ రామ అని చేస్తే హిజ్ నేమ్ ఈజ్ సర్వెంట్ ఆఫ్ రామ, ఆక్వర్డ్గా ఉంటుంది. ఈ ఆక్వర్డ్నెస్ అనేటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు, రిక్రూటింగ్ ఏజెన్సీ చూపిస్తున్నారు. ఎక్కడ ట్రాన్స్లేట్ చేయాలో అక్కడ ట్రాన్స్లేట్ చేయరు. ట్రూ ట్రాన్స్లేషన్ ఒక సమస్య, నౌన్స్ను ట్రాన్స్లేట్ చేయడం ఇంకొక సమస్య. ఇంకోటి అసలు వర్డ్ దొరకదు, కొన్నిటికి వర్డ్ దొరకదు, దాన్ని ఇంగ్లీష్ పదాన్ని తెలుగు లిపిలో ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్. మొత్తానికి ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ విక్టిమ్ ఎవరంటే మళ్ళీ తెలుగు మీడియం స్టూడెంట్స్ విక్టిమ్ అవుతున్నారు. దిస్ ఈజ్ అనదర్ సీరియస్ ఇష్యూ. బట్ దాన్ని ఎలా అధిగమించాలనేటువంటిది ఇంకొక సమస్య. ఇది ఎక్కువగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో, డిస్క్రిప్టివ్ కంటే కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఈ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం సార్, ఎస్ఏ పేపర్ కరెక్షన్ చేయడంలో కూడా చాలా పొరపాట్లు జరిగాయనేటువంటిది వస్తున్నటువంటి మాట సార్. దీనిపైన మీ కమెంట్ ఏంటి సార్? ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు ఎవరితో ఇవాల్యుయేట్ చేస్తున్నారో వీళ్ళు రివీల్ చేయడం లేదండి. వ్యక్తులను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఏ పేపర్, సో ఎస్ఏ పేపరు ఇవాల్యుయేట్ చేయాలంటే వాళ్ళకు అవగాహన, అనేక సబ్జెక్టులపైన అవగాహన ఉండాలి. అంటే కాంటెంపరీ అంశాలపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎస్ఏ 3 ఎస్ఏలు రాయాలండి వీళ్ళు. ఒకటేమో హిస్టరీ కల్చర్కి సంబంధించింది ఒకటి ఉంటుంది, ఎకానమీ పాలిటిక్స్ సంబంధించి ఒకటి ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్కు సంబంధించి ఒకటి ఉంటుంది. అంటే రకరకాల సబ్జెక్టులపైన 3 ఎస్ఏలు రాసేటప్పుడు ఒక్కొక్క ఎస్ఏ వీళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్ట్తో ఇవాల్యుయేట్ చేస్తున్నారా? ఐ డోంట్ థింక్ సో అండి. అలా జరిగి ఉండకపోవచ్చు. మరి ఒకే వ్యక్తి 3 ఎస్ఏలు ఇవాల్యుయేట్ చేసేటప్పుడు హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన ఎస్ఏ కావచ్చు, కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించినటువంటి కావచ్చు, పాలిటీ, ఎకానమీ, ఒకే వ్యక్తి చేసే పరిజ్ఞానము ఉందా? అటు తిరిగి మళ్ళీ స్టాండర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దగ్గరే వస్తుందండి. డూ వీ హ్యావ్ క్వాలిఫైడ్ ఇవాల్యుయేటర్స్? నేను ఈ లెక్చరర్లను ఇన్సల్ట్ చేయడం లేదు. ఆ లెక్చరర్లు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులండి. ఇప్పుడు ఒక కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ వాళ్ళు మంచి ఇంజనీర్స్ను తయారు చేయగలరు, లేకపోతే డాక్టర్స్కు వాళ్ళు బాగా చెప్పగలరు. వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ను మీరు ఇవాల్యుయేట్ చేయడం అనేటువంటిది, అంటే వాళ్ళ సిస్టంలో వారు నిష్ణాతులు కావచ్చు, కానీ మరి దీనికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా? మరి ఈ పేపర్ను ఎలా ఒకరే చేశారా లేదా 3 చేశారా? ఏ బేసిస్ పైన వాళ్ళు తీసుకొచ్చారు? మళ్ళీ సేమ్ అండి, వాళ్ళకి ఇచ్చినటువంటి పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూడడం. అంటే మొత్తానికి ఇవాల్యుయేషన్ జరగడం లేదు, ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ వెళ్తున్నారు.
సో ఇక్కడ నిజంగా చాలా సీరియస్గా విశ్లేషణాత్మకంగా రాసినటువంటి విద్యార్థులు బాగా నష్టపోయారు. అందులో నేను కూడా ఒకనండి. నేను కూడా ఎగ్జాంపుల్, నాకు కూడా అలాంటి నష్టం, నన్ను డిస్క్వాలిఫై చేశారు. అది కూడా ఇండియాలో నెంబర్ 1 స్థానంలో నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ఏపీపీఎస్సీలో ఓ పేపర్లో హిస్టరీ పేపర్లు, వేరే పేపర్లో డిస్క్వాలిఫై చేస్తే పట్టించుకునేవాడిని కాదు, హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారు. మల్టిపుల్ టైమ్స్ ప్రిలిమ్స్ అనేటువంటిది కండక్ట్ జరగడం అనేటువంటిది, హౌ డు యూ సీ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సార్? అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అండి ఇది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఇది. ఒకసారి ఒకరెవరో లీక్ చేశారని రద్దు చేయడము, మరొకసారి ప్రొసీజర్ ల్యాప్సెస్ అన్నమాట, ప్రొసీజర్ ల్యాప్సెస్ చేయడము. సో ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడము, రద్దు చేయడం అనేటువంటిది కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కింద మనం తీసుకోవాలి. విద్యార్థుల్లో కూడా ఆ సంస్థ క్రెడిబిలిటీ పైన నమ్మకం పోయేటువంటి విషయము. ప్రిలిమ్స్లో ఈ 3 సార్లు ఏదైతే కండక్ట్ చేశారో ఈ ఎగ్జామ్, నేను క్వశ్చన్ పేపర్ చూశానండి. 150 క్వశ్చన్స్తో మీరు ప్రశ్న ఇస్తున్నారు, చాలా స్టాండర్డ్గా ఇచ్చారు, అందులో అబ్సల్యూట్లీ నో డౌట్ అండి. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క పేజ్లో కూడా ఉంది. 150 ప్రశ్నలకు ఇంత పెద్ద బుక్లెట్ వచ్చింది. 150 ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమయము 150 నిమిషాలు. మీరు ఇచ్చిన బుక్లెట్ను 150 నిమిషాల్లో క్వశ్చన్ పేపర్ తయారు చేసినామని చదవమనండి, చాలు, సాధ్యమా అది? ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు సీసాట్ పేపర్ మీరు చూడండి, 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 క్వశ్చన్స్లో 120 మినిట్స్ ఇస్తున్నారంటే ఒక్క క్వశ్చన్కు వాళ్ళు సగటున 1.5 నిమిషం ఇస్తున్నారు. వీళ్ళేమో ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క నిమిషం ఇస్తున్నారు. క్వశ్చన్స్ ఏమో పెద్దగా ఉన్నాయి. యూపీఎస్సీలో కొన్ని క్వశ్చన్స్ పెద్దవిగా ఉంటాయి, మరి కొన్ని క్వశ్చన్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. వాళ్ళు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు 150కి అత్యుత్సాహం అంటాం కదా, 150కి 150 పెద్ద క్వశ్చన్స్ ఇచ్చారు. దాంతో ఏమైందంటే ఎవరైనా సరే, నేను రాసినా మీరు రాసినా 100 ప్రశ్నలు మాత్రమే చూడగలం, మిగతా 50 ప్రశ్నలు టైం అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా చూస్తే కనీసం 30-40 ప్రశ్నలైనా మిగిలిపోతాయి. అప్పుడు మీరంతా ఏ అని కళ్ళు మూసి పెట్టేస్తారు, నేను బీబీ అని పెట్టేస్తాను, ఇంకోరు సీసీ అని పెట్టేస్తారు. లక్ అన్నమాట, ఎవరికి తగిలితే వాడికి ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. అంటే ఫ్లూక్లో తగలడం అనమాట, చీకట్లో బాణం, ఏదో ఒకటి వేయాలి, మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడ. కాబట్టి ఒకరు ఏనో బి, మీరు సి పెట్టారు, సిలో ఎక్కువగా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనుకోండి, మీది క్లియర్ అయిపోతుంది. నేను ఏ పెట్టాను, అన్ఫార్చునేట్లీ నాకు ఏ ఎక్కువగా రాలేదు, నాకు ప్రిలిమ్స్ రాదు. సో ఇది కూడా చాలా డిఫెక్టివ్ అన్నమాట. సో మీరు ఇచ్చినటువంటి బుక్లెట్ ఎంత, దానికి మీరు ఇచ్చిన టైం సరిపోతుందా, ఆ సరిపోయేంత టైంకు కావాల్సిన ప్రశ్నలు ఇవ్వాలి. నేను దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్తో, 100 మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎవరు కూడా 150 ప్రశ్నలు చదవలేకపోయారండి. చదవలేనప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడము, తగిలితే తగిలినట్టు, లేకపోతే లేదు. ఇది ఒకటి చాలా డిఫెక్టివ్గా ఉంది సార్. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంది. సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అనేటువంటివి మనగా డిస్కస్ చేయగలిస్తే, సొల్యూషన్స్ అనేటువంటి టీజీపీఎస్సీకి ఏమి ఇస్తారు, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయితే స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? అట్లీస్ట్ ద బెటర్ ఆఫ్ ఇట్, కొద్దిగా అయినా కూడా వాళ్ళు ఫెచ్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి సార్? నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరలో పరిష్కార మార్గం లేదండి. కారణం ఏంటంటే మీరు ఇన్ని డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్ పెట్టారు, చాలా మంచి సిలబస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఎగ్జామ్ కూడా చాలా చక్కగా మీరు కండక్ట్ చేస్తున్నారు, చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా నేను చూశాను, అల్లాటప్పుగా లేవు క్వశ్చన్స్ అన్నీ కూడా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. అయితే విశ్లేషణాత్మకంగా ఆన్సర్ రాసిన పిల్లలకు మార్కులు వేయడం లేదు మీరు. దానికి కారణం ఏంటంటే ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ లేవు ఇక్కడ. క్వశ్చన్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇవాల్యుయేషన్ స్టాండర్డ్ 21,000 పేపర్స్, ఒక్కొక్కరు 6 పేపర్లు, 1,20,000, 1,20,000 పేపర్లు ఇంటూ 15 మీ టైంలో ఇవాల్యుయేట్ చేసి న్యాయం చేసేటువంటి సిస్టమ్ ఇక్కడ లేదు. ఇది చాలా. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, దీనికి మన దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు, ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ లేనప్పుడు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవాల్యుయేషన్ జరగాలి, అందరికీ న్యాయం జరుగుతుంది. మరి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవాల్యుయేషన్ జరగాలంటే ఒకటే, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కు షిఫ్ట్ కావడం తప్ప మరొకటి లేదు. ఏపీపీఎస్సీ కూడా నేను చెప్తున్నాను. అంటే మీరు ఇంత పెద్ద ఎగ్జామ్స్కు డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్లో ఎలా చెబుతారు? మనం ఉన్న వాటిలో బెస్ట్ వెళ్ళాలి. మన దగ్గర ఆ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఉంటే ఐ వుడ్ రికమెండ్ ద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ స్టాండర్డైజేషన్ ఉన్నప్పుడు, యూపీఎస్సీ స్టాండర్డైజేషన్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఈ చిన్న ప్రాంతాల నుండి అన్ని పేపర్లు ఆ ఎక్స్పర్ట్స్తో ఇవాల్యుయేట్ చేయడం అనేది సాధ్యం కానప్పుడు ఆబ్జెక్టివ్ అనే పేరే క్లియర్గా ఉంది, సబ్జెక్ట్ అనేటువంటిది లేకుండా అన్బయాస్డ్గా ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ప్రశ్న, ఇంత పెద్ద ఎగ్జామ్కు ఆబ్జెక్టివ్ పరీక్షలు ఎంతవరకు కరెక్టు? మీరు ఆబ్జెక్టివ్లో కూడా ఒక స్టూడెంట్ యొక్క
కెపాసిటీని అసెస్ చేయగలరు. కాకపోతే అడిగే విధానం మారాలి. చిన్న చిన్న బిట్లు అడగడం కాదు. ఒక క్వశ్చన్ ఇప్పుడు నన్ను ఒక 150 ప్రశ్నలు తయారు చేయమనండి. హిస్టరీలో నేను హిస్టరీ ఫ్యాకల్టీ, నేను 150 ప్రశ్నలు తయారు చేస్తాను. ఒక్కొక్క ప్రశ్న ఆబ్జెక్టివ్ ప్రశ్న మీకు డిస్క్రిప్టివ్లో ఉన్న నాలెడ్జ్ను టెస్ట్ చేస్తుంది. అంటే మొత్తం ఆ సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప మీకు ఆన్సర్ రాదు. ఎవరో చెప్పారు, ఎలా మీరు ఆబ్జెక్టివ్ ఎలా అడుగుతారండి, చిన్న చిన్న బిట్లు చేసి గ్రూప్ 1 ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ అవుతారు. మీరు అడగద్దండి. ఇంతకుముందు గ్రూప్ 1లో నాకు గుర్తుంది, ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు గ్రూప్ 1లో రాజ్యానికి వచ్చేటప్పుడు అక్బర్ వయసు ఎంత అని అడిగారండి. 14 ఏళ్ళు. అది అడగాల్సిన ప్రశ్ననా? లేకుంటే నూర్జహాన్ అసలు పేరు? అలా అడగద్దండి. అంటే ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్. ఇప్పుడు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ పైన మీ ప్రశ్న ఎలా ఉండాలంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ఆన్సర్ చేయగలగాలి. అంటే నేను ఇచ్చేటువంటి 150 ప్రశ్నలు 150 ఎస్ఏలకు సమానం అవుతుంది. కాబట్టి అలాంటి ప్రొఫెసర్ చాలామంది ఉన్నారు ఇక్కడ, కాకపోతే పక్క రాష్ట్రాల్లో కానీ మీరు ఆ ప్రొఫెసర్లతో అలానే నేను చెప్పడం లేదండి. బికాజ్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను టీచ్ చేసేటువంటి వ్యక్తిని. నాకు నైతికమైనటువంటి విలువ ఇది ఉండదు, నైతికమైనటువంటి హక్కు ఉండదు ఇవాల్యుయేషన్ గురించి కానీ పేపర్ సెట్టింగ్ గురించి కూడా. ఎందుకంటే మేము టీచింగ్లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ప్రొఫెసర్స్ నుంచి ఆ స్టాండర్డ్ పేపరు అంటే ఒక టోటల్ టాపిక్ అతని టోటల్ అండర్స్టాండింగ్ టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ మీరు తయారు చేయండి. 150 ప్రశ్నలు 150 ఎస్ఏలకు సమానం కావాలి. ఆ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసేట్టుగా చేయండి. ఇప్పుడు యూజీసీ ఉందండి. యూజీసీ వాళ్ళు ఈ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చాలా హైయెస్ట్ స్టాండర్డ్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55%తో ఉంటేనే రాయాలి. నేను ఎప్పుడో పాతకాలంలో యూజీసీ జేఆర్ఎఫ్ పాస్ అయ్యానండి నేను. సో పిహెచ్డీ చేసే వాళ్ళకి అది యూజీసీ జేఆర్ఎఫ్ వస్తుంది. హిస్టరీలో పాస్ అయ్యాను. అప్పుడు నేను రాసేటప్పుడు నా సబ్జెక్టుకి సంబంధించి ఒక పేపర్ ఆబ్జెక్టివ్, ఒక పేపర్ డిస్క్రిప్టివ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు యూజీసీ అంటేనే హైయెస్ట్ యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళే డిస్క్రిప్టివ్ పేపర్ తీసేసి రెండో పేపర్ కూడా ఆబ్జెక్టివ్ పెట్టారు. అంటే మొదటి పేపర్ ఆబ్జెక్టివ్నే, రెండో పేపర్ కూడా ఆబ్జెక్టివ్నే పెట్టారు. అంటే అర్థం ఏంటి, ఈ డిస్క్రిప్టివ్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. యూజీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ టాప్ మోస్ట్ ఎడ్యుకేషనే వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానీ చేయడంలో తప్పు లేదు. కాకపోతే మనకు ఇక్కడ రిసోర్సెస్ లేవు కాబట్టి అదొక్కటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అండి. న్యాయం జరగాలి విద్యార్థుల కంటే ఈ ఆబ్జెక్టివ్లో వెళ్ళక తప్పదు. అలానే సార్ మీరు టీచ్ చేసేవాళ్ళు కదా, ఆబ్జెక్టివ్ అయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు అంటే అలా కాదండి. నేను 25 ఇయర్స్గా హిస్టరీ ఆప్షనల్ టీచ్ చేస్తున్నాను. నేను హిస్టరీ ఆప్షనల్ అనేటువంటిది అది డిస్క్రిప్టివ్లోనే. మేము ఆబ్జెక్టివ్ కంటే కూడా ఆబ్జెక్టివ్ ఎవడైనా టీచ్ చేయగలరు. డిస్క్రిప్టివ్ మాలాంటి సీనియర్ టీచర్సే ఎక్కువగా దాన్ని జస్టిఫై చేయగలరు. కాబట్టి ఇక్కడ నా గురించి నాకు అనుకూలంగా నేను చెప్పడం లేదు. నేను స్టూడెంట్స్ ఒక బాధను చూశాను, ఎంతో విశ్లేషణాత్మకంగా రాసి ఒకవేళ వీళ్ళు మారకపోతే నెక్స్ట్ పిల్లలకు మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, బాబు మీరు విశ్లేషణాత్మకంగా రాయొద్దు, వీలైతే తెలుగు మీడియం కూడా వదిలిపెట్టేయండి, తెలుగును పక్కన పెట్టేయండి, ఇంగ్లీష్లో మీరు కూడా పాయింట్ వైజ్గా రాసేయండి. అంటే మా ఓరియంటేషన్ మేము మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీరు సొంత ఆలోచనలు పెట్టద్దండి, పాయింట్ వైజ్గా ఏది ఇస్తున్నా మీరు పుస్తకాల్లో ఏది చదివారో పాయింట్ వైజ్గా రాసేయండి, వాటికే మార్కులు పడుతున్నాయి. మీరు సొంతంగా ఆలోచించి విశ్లేషణాత్మకంగా లేదా మీ కెపాసిటీ చూపించి మీ ఆలోచనలు చూపించి డిఫరెంట్ డైమెన్షన్లో సబ్జెక్ట్ను ప్రొజెక్ట్ చేయడము ఇవన్నీ వదిలేయండి, సృజనాత్మకత వదిలేయండి. ఇది స్టూడెంట్స్కు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. అల్టిమేట్లీ ఏంటంటే పిల్లలకు జాబ్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మా ఓరియంటేషన్ మేము మార్చుకోక తప్పదు అనమాట. వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ అనేటువంటిది గ్రూప్ 1కు ఉంది, ఇక్కడ టీజీపీఎస్సీలో ఇంటర్వ్యూ అనేటువంటిది లేదు. సో ఇంటర్వ్యూ అనేటువంటిది అవసరం ఉందంటారా? అన్ని ఎగ్జామ్స్ కూడా ఇక్కడ కూడా ఇంటర్వ్యూ ఉండేది. ఏపీపీఎస్సీ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు అనేక అలిగేషన్స్ వచ్చాయండి. ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్లో ప్రిలిమ్స్ లెవెల్లో కానీ మెయిన్స్ లెవెల్లో కానీ అవినీతి జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అండి. అవినీతి జరగడానికి ఛాన్సెస్ ఉండేది ఒక ఇంటర్వ్యూలోనే. ఎలా అవినీతి, నేను చెప్పేది ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తున్నాను. ఎలా అవినీతి చేస్తారంటే, ఇప్పుడు మెయిన్స్ పరీక్షలు రాసినప్పుడు 1:2లో మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. 1:2లో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినప్పుడు కాంపిటీషన్ చాలా క్లోజ్గా ఉంటుంది. అంటే ప్రతి కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ కాంపిటీషన్ టాప్ ర్యాంకర్కు 1:2లో వచ్చినటువంటి ఓపెన్ కాంపిటీషన్ లాస్ట్ ర్యాంకర్కు మధ్య 7-8 మార్కుల కంటే ఎక్కువ తేడా ఉండదు. అంటే నెక్ టు నెక్ మార్కులతో ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇప్పుడు డిసైడ్ చేసేది ఏంటంటే ఇంటర్వ్యూ మార్కులే.
450 మార్కుల పేపర్కు గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్లో 450 మార్కుల పేపర్కు ఇంటర్వ్యూకి ఉండేది 50 మార్కులే. ఇంటర్వ్యూ మార్కులు ఏం చేస్తాయి అంటారు? ఇంటర్వ్యూ మార్కులే అన్నీ చేసేది కూడా. ఇంతకుముందు నేను చెప్పేది పాత సిస్టంలో 10% ఉండాలనేది రూల్. కాబట్టి 50 మార్కులు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్లకు 40 మార్కులు 45 మార్కులు వేసేయడము. ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళకు 15-20 మార్కులు చేయడము. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయింది స్లైట్ మార్జిన్ ఆఫ్ 5-6 మార్క్స్, కానీ ఇంటర్వ్యూలో 20 మార్కుల తేడా చూపిస్తారు. కాబట్టి ఉద్యోగం ఎవరికి వస్తుందంటే ఇంటర్వ్యూను మేనేజ్ చేసిన వ్యక్తి. జె సత్యనారాయణ కమిటీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు బయట పెట్టారు కదా కమిటీ. అయితే ఇంటర్వ్యూ రద్దు చేశారంటే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడనమాట, జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ తీసేశారండి కంప్లీట్గా. ఒక గ్రూప్ వన్కు మాత్రమే అక్కడ ఇంటర్వ్యూను పెట్టడం జరిగింది, గ్రూప్ వన్కు. ఇక్కడైతే గ్రూప్ వన్ కూడా తీసేశారండి, కంప్లీట్గా చేశారు. సో ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే అవినీతికి ఆస్కారం లేకుండా చాలా ఓపెన్గా రిక్రూట్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్ అని కొంచెం పాజిటివ్ నోట్తో మూవ్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు మేలు నోటిఫికేషన్ అంటూ ఉన్నారనమాట గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణలో. సో దానికి ఎలా సన్నద్ధంగా ఉండాలంటారు స్టూడెంట్స్? బీఇట్ ఇంగ్లీష్ మీడియం, బీఇట్ తెలుగు మీడియం, బీఇట్ ఉర్దూ మీడియం సార్. సింపుల్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారమే వెళ్ళాలి. నేను చెప్పాను కదా, నేను కూడా నా ఓరియంటేషనే మార్చుకున్నప్పుడు స్టూడెంట్స్ కూడా ఓరియంటేషన్ మార్చుకోవాల్సి వస్తుంది. కొంత సీనియర్ పిల్లలకు ఈ ఓరియంటేషన్ కొంత కష్టం అనమాట. బిట్ల రూపంలో సీనియర్ పిల్లలు రాయరండి. వీళ్ళు 10-15 ఏళ్ల నుంచి చదువుతూ ఉంటారు. ఎంతవరకు అనలిటికల్గా వీళ్ళు రకరకాలుగా ఆలోచనలు పెట్టే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి ఆలోచనలకు స్వస్తి పలకండి. మీరు కూడా ప్లీజ్ పాయింట్ వైజ్గా వెళ్ళిపోండి. ఇప్పుడు వాళ్ళకి తగినట్టుగా మనం వెళ్ళకపోతే మనం నష్టపోతాము. కాబట్టి మనకున్న సబ్జెక్ట్ రాయడం కాదు, వాళ్ళకి ఏ రకంగా అర్థమవుతుందో ఆ రకంగా రాయండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను జిజియా పన్ను అంటే జుట్టు పన్ను అని రాయండి. ఇంకా వేరే మార్గం లేదండి. జిజియా పన్ను అంటే జుట్టు, అది కాదని తెలుసు మనకు. నేను జుట్టు పన్ను కాదు అని ఎనలిటికల్గా రాసి డిస్క్వాలిఫై అయ్యాను. కాబట్టి జిజియా పన్ను అంటే జుట్టు పన్ను అని రాయండి, మార్కులు పడతాయి, ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దానికి తగినట్టుగా ఓరియంటేషన్ చేయండి. బట్ సిన్సియర్గా ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ కానీ ఒకసారి ఆలోచించండి. మన దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు, ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ లేనప్పుడు, మీకు తెలిసి ఉంటుంది, నాకంటే మీకే బాగా తెలుసు. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ రిక్రూటింగ్ ఏజెన్సీలో వాళ్ళకి తెలుసు ఈ ఇవాల్యుయేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి. మరి ఆ లోపాలను మీరు అధిగమించలేనప్పుడు సిస్టమ్ను మార్చడంలో తప్పు లేదు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించలేము అనేటువంటిది తప్పుడు కాన్సెప్ట్. అది న్యాయం జరుగుతుంది. మీరు అలా వెళ్ళండి, లేకపోతే క్వాలిఫైడ్ వాళ్లను ఇవాల్యుయేట్ చేసే రకంగా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు యూపీఎస్సీ లాగా మరి 1:10 1:15 వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉందేమో. ఇప్పుడు మనం 1:50 ఇంకా 1:100 అని డిమాండ్ చేస్తారు. 1:100 కూడా సో ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో 1:100 అన్నారు అనుకోండి, 100 కూడా ఇచ్చేస్తారు. 1:100 అని ఇన్ని పేపర్లు పెరిగితే ఎవరు ఇవాల్యుయేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కొద్దిగా తప్పిందండి. ఇక్కడ కూడా పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు తెలంగాణలో. 1:100 1:50కే గందరగోళం అయితే ఇక 1:100 పెడితే ఏంటి పరిస్థితి? సో మొత్తానికైతే ఈ వ్యవస్థను సీరియస్గా ఆలోచించి మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ కంప్లీట్ చేసి బీటెక్ ఆర్ అదర్ డిగ్రీ సార్, వాళ్ళు కూడా ఈ యొక్క స్ట్రీమ్ లైన్లోకి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బీట్ సివిల్స్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ అండ్ గైడెన్స్ పార్ట్ ఏంటి సార్? ఫ్రెష్ స్టూడెంట్స్కు నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ పైన వాళ్ళు సిన్సియారిటీ అండి, కమిట్మెంట్తో రావాలి. కొంతమంది బయట బీటెక్లో ఇప్పుడు 2 రకాలైన విద్యార్థులు ఉంటారండి. బీటెక్లో నాకు బయట క్యాంపస్ రిక్రూట్మెంట్ రాలేదండి, క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, కాబట్టి 1 or 2 years సివిల్ సర్వీస్కి వస్తామన్న వాళ్ళు. ఇంకొక వైపు, సార్ నాకు 20 లక్షల ప్యాకేజ్తో వచ్చింది, నేను వదిలేసి వచ్చాను. ఇప్పుడు జనరల్గా సక్సెస్ ఎవరిది ఉంటుందంటే రెండో వ్యక్తిదే సక్సెస్ వస్తుంది. కాబట్టి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని పోటీ పరీక్షలకు రావద్దండి. ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ డిటర్మినేషన్ ఉండాలి. అన్ని రకాల సమస్యలను అంటే అన్ని రకాల కష్టాలను ఎదుర్కోగలను. ఇంకోటి ఏంటంటే, పోటీ పరీక్షలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వైఫల్యం కూడా అందులో పార్ట్ అండి. నాకు తెలిసినంత వరకు సివిల్ సర్వీస్లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ 90% పైగా 1-2 సార్లు వైఫల్యాన్ని ఎదుర్కొన్న వాళ్ళే. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో అతను వచ్చాడంటే కూడా అతను 3-4 ఏళ్ల తర్వాత ప్రిపరేషన్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింటాడు. కాబట్టి 1-2 వైఫల్యాలను కూడా ఎదుర్కోగలిగేటువంటి శక్తితో ముందుకు రావాలి. ముందు నీళ్ళలో దిగేటప్పుడు లోతేంటో మీరు చూడండి.
లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రాగలను, ఆ డిటర్మినేషన్ నా దగ్గర ఉంది, నేను దీనికి కోసం ఎంతైనా నేను తెగించగలను, ఇలాంటి వాళ్ళు ప్లీజ్ వెల్కమ్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ కెరియర్ అండ్ ఆల్. అదర్వైజ్ మీకు క్యాంపస్లో ప్లేస్మెంట్ లేదనో, లేకపోతే పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉందనో, సివిల్ సర్వీస్కి వెళ్ళమని పేరెంట్స్ పుష్ చేయడము, ఇలా అయితే దయచేసి మీరు రావద్దండి. ఇది లక్షలాది మంది పోటీ పడేటువంటిది. సో ఇది పరుగు పందెం అండి, ఎవడు ముందుంటే అతనే విజేత అవుతాడు. కాబట్టి ఆ డిటర్మినేషను, ఆ హార్డ్ వర్క్ చేయడము, సో ఇవన్నీ నిలదొక్కుకోగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఈ ఫీల్డ్లో రండి. వచ్చిన తర్వాత మీరు సంపూర్ణంగా సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన తీసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్లో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో దానికి అనుగుణంగా ప్రిపేర్ కావడం. అది కరెక్ట్ కాదా అనేది సెకండ్ పాయింట్. ఆ ప్రిపరేషన్ కరెక్ట్ కాదా, మన ఇచ్చే కంటెంట్ కరెక్టా. సో రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏ రకమైన కీ ఇచ్చి దాని ప్రకారం ఆన్సర్ చూస్తున్నారు, మనం కూడా ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మేము కూడా మాలాంటి సీనియర్ టీచర్లు కూడా పద్ధతి మార్చుకొని ఈ పద్ధతిలోకి వెళ్ళాలి. అది కరెక్టా కాదా అనేది సెకండరీ పాయింట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూర్ టైమ్ సార్ కరీం సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి సాక్షి ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కరీం సార్.